హలో హాయ్ నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా కోటింట్లో వంట ఏం చేసినాను చూద్దాం రండి. మాంసం బెండకాయ కర్రీ అయితే చేశాను. నేను మాంసం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పసుపేసి బాగా ఉడకబెట్టాను అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఒక 3 టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. మాంసం కూడా వేయాలి. మనం టమాటా మిక్సీ పట్టుకునేది కూడా ఇందులో వేసేసి మసాలా పొడులు అయితే వేసుకోవాలి. నేను ఒకటైతే మాజీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మకాయ పొడి, గరం మసాలా అన్నీ అయితే వేసాను. మా ఇంట్లో అయితే బెండకాయలు ఫ్రెష్ అయితే కాదు, ఫ్రిడ్జ్లో ఉండేటి తెస్తారనమాట. అవి ముందుగానే క్లీన్ చేసి ఉంటారు. కొంచెం వేడి నీళ్ళలో బాగా నానబెట్టి క్లీన్ చేసి వేసేయడమే. అయితే ఒక ఎండు నిమ్మకాయ కూడా వేసి టమాటా పేస్ట్ వేసి వాటర్ వేసి బాగా అయితే ఉడకనిచ్చాను. పక్కన అయితే రైస్ కూడా రెడీ చేసుకున్నాను. రైస్ అయితే వేసేసాను. కోయటోళ్ళు ఈ వైట్ రైస్ బెండకాయ కర్రీ అయితే బాగా ఇష్టపడతారు. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొత్తిమీర వేసి ఇంకొక 20 నిమిషాలు ఉడకనిచ్చాను. చూడండి ఎంతో టేస్టీగా ఈజీగా బెండకాయ వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆ కోయటోళ్ళు అందరూ కలిసి అయితే భోజనం చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటారనమాట. ఇప్పుడు ఒక పాపకి అయితే భోజనం రెడీ చేసి పెట్టేస్తున్నాను. వేడివేడిగా పొగలుగా ఉన్నాయి. ఇది మా కోటింట్లో భోజనము. మీరైతే ఏం చేసినారో వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.